వెల్కమ్ టు మైరా మీడియా. పానీపూరి ఈ డిష్ చాలామంది యూత్కి కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలు చాలా ఎక్కువ ఇష్టపడతారు. కానీ ఇందులో మ్యాక్సిమం మనకి ఒక ఫ్లేవర్ 2 ఫ్లేవర్ అవైలబిలిటీలో దొరుకుతుంది మార్కెట్లో మామూలుగా మనం తింటే. కానీ విశాఖపట్నంలోనే తేజ అనే ఒక అబ్బాయి ఒక 7 ఫ్లేవర్స్తో ఒక యూనిక్గా చాలా హైజెనిక్గా ఫస్ట్ టైం ఒక 7 ఫ్లేవర్స్ పానీపూరి లాంచ్ చేశారు. అసలు ఏంటి, ఎందుకు 7 ఫ్లేవర్స్, నిజంగానే 7 ఫ్లేవర్స్ ఉన్నాయా, టేస్ట్ ఎలా ఉందో లైవ్లో నేను మీకు తినిపిస్తే చూపిస్తాను. అంతకన్నా ముందు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చిందో తేజ అనేది తెలుసుకుందాం. హాయ్ తేజ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి 7 ఫ్లేవర్స్ థాట్ ఎలా వచ్చింది నీకు? 7 ఫ్లేవర్స్ అంటే ఇప్పుడు నేను చాలా నాకు మామూలుగా అయితే బేసిక్ పానీపూరి అంటే చాలా ఇష్టం నాకు. సో నేను ఎక్కడికి వెళ్ళి తిన్నప్పుడు కానీ ఎప్పుడు రెగ్యులర్ ఫ్లేవర్ ఒకటే పుదీనా అది ఎక్కువ దొరుకుతుంది అనమాట. సో వైజాగ్లో ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామని చెప్పి కంప్లీట్గా నేనే మేము మా ఇంట్లో హైజీనిక్గా కంప్లీట్ హైజీనిక్గా ఇక్కడ కూడా మీరు చూసే ఉంటారు. కుర్రోళ్ళందరూ గ్లౌజులు హెడ్ క్యాప్స్ అన్నీ పెట్టించి నీట్గా హైజీనిక్గా కంప్లీట్గా చేసి మనం సర్వ్ చేస్తున్నాం జనాలకి. 7 ఫ్లేవర్స్ అన్నావు కదా, ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి మన దగ్గర? 7 ఫ్లేవర్స్ అయితే వచ్చేసి మనకి పుదీనా, జీరా, వెల్లుల్లి, మ్యాంగో, ఇంగు ఫ్లేవర్ ఉంది, నెక్స్ట్ జల్జీరా ఉంది, నెక్స్ట్ కట్టా మీఠా కూడా ఉంది. సో అందరూ అయితే మాత్రం మోస్ట్లీ ఇప్పటివరకు వచ్చిన కస్టమర్స్ అందరూ మన దగ్గర అయితే అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్తో హ్యాపీగా తినేసి హ్యాపీగా వెళ్తున్నారు అందరూ ఇప్పటివరకు అయితే ప్రజెంట్. ఇంకా ఏంటి ప్లానింగ్, ఏంటి ఇంకా దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా లేకపోతే ఎలాగా, నీకు ఎలా సహాయ సహకారాలు ఎవరిని అందించారా నీకు? నేను దీన్ని అయితే ఎక్స్పాండ్ చేస్తాను. ఆల్రెడీ ఇంకొక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను వైజాగ్లో. అది కాకుండా మనం నాకైతే సహాయ సహకారాలు అయితే మా పేరెంట్స్, మా అన్నయ్యలు ఉన్నారు, నెక్స్ట్ అందరూ నా ఫ్రెండ్స్ కానీ మొత్తం అందరూ నాతో ఎప్పుడు నాకు ఏది కావాలన్నా నాకు అందరూ హెల్ప్ఫుల్గానే ఉంటారు నాకు. ఎలా ఉంది కస్టమర్ రెస్పాన్స్, ఎలా ఉంది? కస్టమర్స్ అయితే మాత్రం తిని వెళ్ళిన ప్రతి ఒక్కరు కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్తో వెళ్తున్నారు. ఏ ఫ్లేవర్స్ అయితే తింటున్నారో మొత్తం తింటున్న ప్రతి ఒక్క ఫ్లేవర్ వాళ్ళకి అర్థమవుతుంది క్లియర్గా, ఈ ఫ్లేవర్ మేము తింటున్నాం. ఆ ఫ్లేవర్ మ్యాంగో కానీ ఏది తిన్నా సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫ్లేవర్ని అయితే ఫీల్ అవుతున్నారు ఇది తింటున్నాం అనేసి. నేనైతే వాళ్ళు అలా తింటుంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది నేను ఇంటి దగ్గర నేనే చేస్తాను కాబట్టి రెగ్యులర్గా. సో నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను అందరూ అలా తింటున్నప్పుడు. నేనే ప్రిపరేషన్ చేస్తున్నాను. వాటర్ కూడా మంచి వాటర్, బయట చాలామంది అంటారు వాటర్ కూడా మంచిది ఉంటుందేమో పానీపూరి అది ఇది అని అంటారు. కానీ నేనైతే మాత్రం మంచి వాటర్ ఇంట్లో మంచి ట్యాప్ వాటర్ మంచి కుళాయి నీళ్ళు అవన్నీ యూజ్ చేస్తాను. సాటిస్ఫైడ్ నేనైతే సాటిస్ఫైడ్. తిన్న ప్రతి ఒక్కరు అయితే మాత్రం హ్యాపీగా వెళ్తున్నారు. అది చూసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్ తేజ. ఇంకా నువ్వు మంచి ఇంకా ఎక్కువ ఫ్లేవర్స్తో రావాలి, ఇంకా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను పానీపూరి అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేసి మీకు చెప్పడానికి. ఎందుకంటే నేను 7 ఫ్లేవర్స్ నా లైఫ్లో ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటా. ఎలా ఉందో మీకు చూపిస్తా. అడ్రస్ కూడా మనకి బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఉంది కదా, బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఇన్గేట్ ఆపోజిట్లోనే ఉంది. ఈవినింగ్ 4 to 9 అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరైతే వైజాగ్ సిటీ బీచ్కి వస్తారో హ్యాపీగా చూడడానికి ఒకసారి వచ్చి 7 ఫ్లేవర్స్ టేస్ట్ చేయండి. ఇలా కొత్త కాన్సెప్ట్స్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తారు. కాబట్టి నేను మీకు ఒకటి టేస్ట్ చేసి చూపిస్తాను. రెడీగా? ఏంటి ముందు ఏ ఫ్లేవర్ ఇస్తున్నావు నాకు? ఇది పుదీనా. ఓకే, ఇది పుదీనా అంట. ఓకే, ఐ విల్ చూపిస్తా. పుదీనా, ఎస్. ఇది రెగ్యులర్గా దొరికేది కదా, ఇది ఆల్రెడీ రెగ్యులర్గా దొరికేదే పుదీనా. నెక్స్ట్ ఇప్పుడు జీరా. నిజంగా పానీపూరి నాకంటే చాలా ఇష్టం. ఇన్ని ఫ్లేవర్స్ నేను ఇప్పుడు తినలేదు. జీరా చాలా బాగుంది. లసన్ అంటే వెల్లుల్లి ఫ్లేవరు. బాగుంది. ఇదేంటమ్మా? మ్యాంగో సార్. మ్యాంగో అంట, ఎప్పుడు నేనైతే తినలే. చాలా బాగుంది మ్యాంగో. ఇది ఇంగువ
ఇంగువ ఎక్కువ తమిళనాడు సైడ్ వాడతారు. జంజీరా బాగుంది. కట్టమిట చాలా మంది ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. చాలా బాగుంది కట్టమిట. మొత్తం 7 ఫ్లేవర్స్ అయ్యాయి కదా. ఇది మసాలా ఫ్లేవర్. చాలా బాగుంది. 30 రూపీస్ అని చాలా రీజనబుల్. ఎవరైతే వైజాగ్ బీచ్ చూడడానికి వస్తారో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే పానీపూరి టేస్ట్ చేసిన కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అడదాం. ఎలా ఉంది బ్రదర్ టేస్ట్? అది బాగుంది బ్రో, అంటే డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని టేస్ట్లు ఉన్నాయి, బాగున్నది. ఏది బాగా నచ్చింది? మొత్తం ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి? ఒక 4-5 ఉన్నాయి. కట్టమీట ఎక్కువ నచ్చింది. మొత్తం 7 ఫ్లేవర్స్ అన్నారు కదా, న్యాయం చేశారా? పర్లేదు, న్యాయం చేశారు, ప్రాబ్లం లేదు. అంటే కొంచెం రిఫ్రెషింగ్ ఉంది, కొత్తగా ఉంది, అంతే బాగుంది. మరి నార్మల్గా పానీపూరి అంటే ఆడవాళ్ళు బాగా ఇష్టపడతారు. ఎలా అనిపించింది 7 ఫ్లేవర్స్ పానీపూరి? చాలా బాగుందండి. నేను యాక్చువల్ పానీపూరి జనరల్ నాకు నచ్చదు, ఫస్ట్ టైం తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. లడ్డు గోపాల్ ఇటు సైడ్ అన్నీ తిన్నాం, బట్ ఈ టేస్ట్ ఎక్కడ దొరకలేదు. చాలా బాగుందండి. అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేశారా మీరు? నేను ఇది సెకండ్ టైము, బట్ టేస్ట్ బాగుంది వీళ్ళది. నేను లడ్డు గోపాల్ ఈ రెండు ఒకసారి తిన్నా అటు సైడు, బట్ అక్కడికన్నా ఇది 7 ఫ్లేవర్స్ వీళ్ళ ఐడియా ఎక్సలెంట్ ఉంది. ఈరోజు మా హస్బెండ్ని కూడా తీసుకొచ్చి తినిపించా అనమాట. టేస్ట్ చాలా బాగుంది. తిన్నావా పానీపూరి? చాలా బాగుంది పానీపూరి, యమ్మీ. యమ్మీయా? ఏ ఫ్లేవర్ బాగా నచ్చింది నీకు? మ్యాంగో. మ్యాంగోవా? ఎప్పుడైనా టేస్ట్ చేసావా అలాంటి ఫ్లేవర్స్? ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు టేస్ట్ చేశాను. ఎప్పుడు? ఎక్కడ? ఇక్కడేనా? మళ్ళీ వస్తావా? సార్ చెప్పండి, మామూలుగా పానీపూరి చాలా ఉన్నాయి కదా, ఎక్కడికి వచ్చి తింటున్నారు? జనరల్గా పానీపూరి అంటే మనం ఓన్లీ ఒక ఫ్లేవర్తోనే తింటాము, బట్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్తోని రుచి చూపిస్తున్నారు. ఈ సమ్మర్లో చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాం. ఈ థాట్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఓన్లీ సింగిల్ ఫ్లేవర్తో కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్తో పానీపూరి తినడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలా వైజాగ్? ఇదే ఫస్ట్ టైం. ఎన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేశారు వైజాగ్లో, ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ లేదా వైజాగ్లో? నేను టేస్ట్ చేయలేదు, మరి చూడలేదు, ఎక్కడ చూడలేదు. హోటల్స్లో ఎక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ బయట మాత్రం ఓపెన్లో మాత్రం ఎక్కడ లేదు. ఇదే ఫస్ట్ టైం. రెగ్యులర్గా తింటా ఉంటారా పానీపూరి? తింటారా? ఇలాంటిది మాత్రం బయట ఎక్కడ తినలేదు. ఇన్ని ఫ్లేవర్స్ తినలేదు, సింగిల్ ఫ్లేవర్ ఉంటుంది. సజెస్ట్ చేస్తారు అందరికీ? సజెషన్ చేస్తాను. అలాగే మనీ ఓర్తేనండి? మనీ వర్త్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ. 25 అయితే పర్వాలేదు. 30 రూపీస్ పర్వాలేదు, ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు. కాబట్టి టేస్ట్ బాగుంది. టేస్ట్ స్వీట్ బాగుంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.